ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननम् शारदा शारदाम्भोजवदना वदनं भुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ముందుగా ఒక చిన్న శ్లోకము. విత్తం బంధుర్వయః కర్మ విద్యా భవతి పంచమి ఏతాని మాన్యస్థానాని గరీయో యద్యదుత్తరం. విత్తం బంధుర్వయః కర్మ విద్యా భవతి పంచమి ఏతాని మాన్యస్థానాని గరీయో యద్యత్ ఉత్తరం. యత్ యత్ ఉత్తరం అన్నమాట. దీంట్లో 5 విషయాలు చెప్పారు. విత్తం, బంధు, వయ, కర్మ, విద్య. ఈ 5 గౌరవింపదగిన స్థానములు. అంటే వాటిని బట్టి గౌరవిస్తూ ఉండాలి అని అర్థం. దాంట్లో విత్తం అంటే ధనాన్ని బట్టి, బంధు బంధుత్వాన్ని బట్టి, వయ వయస్సు, కర్మ కర్మ అంటే అతను వాడు చేసే పని, తర్వాత విద్య. ఈ 5టిని బట్టి ఎదుటి వ్యక్తిని గౌరవించాలి అని అర్థం. ఈ ఐదు గౌరవింపదగిన స్థానములు. ఏతాని మాన్య స్థానాని. మాన్య అంటే గౌరవింపదగిన వాడు అని అర్థం. ఇక్కడ స్థానములని చెబుతున్నాడు కాబట్టి మాన్య స్థానాని అంటే గౌరవింపదగిన స్థానములు. అయితే దీంట్లో ఎత్తు ఎత్తు ఉత్తరం తత్ గరీయ అన్నమాట. ఏది ఏది తర్వాత చెప్పబడిందో అది వెనకటి దానికంటే గొప్పది. అంటే ధనాన్ని చూసి గౌరవించాలి అన్నారు అనుకోండి, దానికంటే బంధుత్వాన్ని చూసి గౌరవించడం ముఖ్యం అన్నమాట. దానికంటే కూడా వయస్సును బట్టి గౌరవించడం, దాన్ని బట్టే దానికంటే ఎదుటివాడు చేసే పనిని బట్టి గౌరవించడం, దానికంటే ఎదటివాడిలో ఉన్న విద్యను బట్టి గౌరవించడం. అంటే ఈ 5వది విద్య అన్నిటికంటే గొప్పదనమాట. వీటన్నిటిని మించి విద్యను బట్టి ఎదటి వారిని గౌరవిస్తూ ఉండాలి. విత్తం, బంధు, వయ, కర్మ, విద్య. లోకంలో మనం వీటిని బట్టి గౌరవిస్తూ ఉంటాం. అందుకే అవి చెప్పారు. మనం ఎదుటివాడితోటి ఏ విధంగా ప్రవర్తిస్తాము అనేది ఎదుటివాడికి ఉన్న లక్షణాలను బట్టి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు అతడు బాగా ధనవంతుడు, మనం తెలియదు మనకి, కానీ ధనవంతుడు అని మాత్రం తెలుసు కాబట్టి గౌరవిస్తాం. లేదా బంధువు మనకి, వాడిలో ఒకవేళ మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, కానీ బంధువు అవడం చేత ఏం చేస్తామంటే, ధనవంతుడు బంధువు అంటే బంధువుని ఎక్కువ గౌరవిస్తాం. తర్వాత వయస్సు, పెద్దవాళ్ళు ఉంటారు, మనకంటే వయస్సులో పెద్దవాళ్ళు ఉంటారు. అంచేత బంధుత్వం కంటే కూడా వయస్సుని గౌరవించాలన్నమాట. దానికంటే కర్మ, వాళ్ళు చేసేటువంటి పని. అంటే ఒక్కొక్కరిలో ఒక విధమైనటువంటి ఉద్యోగం చేయొచ్చు, లేదా సంఘంలో ఏదైనా మంచి పనులు చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ఆ పనిని బట్టి మనం గౌరవిస్తాం అన్నమాట. విద్యా, చదువు, అతడికి ఉన్నటువంటి విద్యను బట్టి గౌరవిస్తాం. ఈ విధంగా లోకంలో సాధారణంగా మనం గౌరవం ఇవ్వటానికి కారణం ఇవి. వీటిల్లో
దేనికంటే దేనికి మనం ఎక్కువ విలువ ఇవ్వాలి అనేది ఈ శ్లోకంలో చెప్పారు. ఏతాని మాన్యస్థానాని, ఈ ఐదు గౌరవింపదగిన స్థానములు, వీటిల్లో ఏదైతే తరువాత చెప్పబడిందో అది వెనుకటి దానికంటే గొప్పది. అంటే విత్తము కంటే బంధుత్వము, బంధుత్వము కంటే వయస్సు, వయస్సు కంటే కర్మ, కర్మ కంటే విద్య గొప్పవి అని అర్థం. ఉం? తర్వాత ఆత్మనేపథ ధాతువుల యొక్క పరిచయంలో మనం ఇంతకు ముందు వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము, విద్యాది అర్థములలో చెప్పేటువంటి లోటు చెప్పుకున్నాము. ఈరోజు లింగు యొక్క పరిచయం, ఇది కూడా విద్యాది అర్థములలోనే వస్తుంది. అయితే ఎక్కువగా అంటే వైదికమైన మంత్రములు, శాసనములు, ఇటువంటి వాటిల్లో విధిలింగు వాడతారు. రాజశాసనములో విధిలింగు వాడతారు. వైదికమైన భాషలో ఈ పని చేయండి, ఆ పని చేయండి, ఇది చెయ్యొద్దు అని చెప్పేటప్పుడు కూడా విధిలింగు వాడతారు. ఇప్పుడు జ్యోతిష్ఠోమేన స్వర్గకామో యజేత అంటారు. ఈ యజేత ఇది విధిలింగం. అలాగే సోమేన యజేత, ఆహరః సంధ్యాం ఉపాసీత, నిత్యము సంధ్యావందనం చేయండి, సంధ్యను ఉపాసించండి. ఇటువంటి సందర్భాల్లో ఆ విధిలింగుని వాడతారన్నమాట. వీటిల్లో సాధారణంగా ఉండే ప్రత్యయాలు మనము ఈ లకారములు చెప్పుకునేటప్పుడు ధాతువు, తింగ్, ఈ రెండిటికి మధ్యలో వికరణ ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాం. అంటే వాదుల్లో పఠ తీ ఉంటే మధ్యలో ఆ వస్తుంది, పఠతి అని. అదే దివాదుల్లో అయితే యా వస్తుంది, దివ్యతి. ఇంకొక తుదాదుల్లో అయితే మధ్యలో ఆ వస్తుంది, తుదతి. చురాదుల్లో అయితే ఈ అయ్యి ఆ అయ వస్తుందని చోరయతి, కథయతి, గణయతి ఇట్లా చెప్పుకున్నాం. ఈ వికరణ ప్రత్యయము వచ్చేటువంటివి నాలుగు ఉంటాయి ప్రధానంగా. ఒకటి లట్టులో వస్తుంది, రెండు లంగులో వస్తుంది, భూతకాలం మనం చెప్పుకున్నాం లంగులో. మూడు లోట్టులో వస్తుంది, అది కూడా చెప్పుకున్నాం. తర్వాత ఈ విధిలింగిలో వస్తుంది. ఈ నాలుగిట్లోనూ ధాతువుకి ఈ కాలపురుషార్థక ప్రత్యయానికి మధ్యలో ఈ వికరణ ప్రత్యయం వస్తుంది అనమాట. అందుచేత వికరణ ప్రత్యయము వచ్చినట్టయితే ధాతువు ఆ వికరణ ప్రత్యయం కలిసిపోతే పట్టు ధాతువుకైతే పట్టు ఆ పఠ అవుతుంది. దాని మీద ఈ పురుష లకార ప్రత్యయాలన్నీ చేర్చుకోవడమే. ఇక్కడ కూడా ఆత్మనేపథంలో వాదుల్లో అకారం వస్తుంది, వికరణ ప్రత్యయం. అంటే ధాతువుకి ఆ అకారం చేరాక ఇప్పుడు చెప్పేటువంటి ఈ ప్రత్యయాలు చేర్చాలన్నమాట. విద్యాద్య విధి ఆది విద్యాద్యర్థక లింగ్ లకార ప్రత్యయా. ప్రథమ పురుష ఈత, ఈయాతాం, ఈరన్. మధ్యమ పురుష ఈథా, ఈయాథాం, ఈధ్వం. ఉత్తమ పురుష ఈయ, ఈవహి, ఈమహి. అక్కడ ఉదాహరణ ధాతువు ఈ వది ధాతువు. ముందు నుంచి మనం ఏదో ఒక ధాతువు ఇస్తున్నాము. మనం వర్తమాన కాలంలో వందతే, వందేతే, వందంతే. ఎవరు సత్యవాణి గారు ఏమిటి
ఏమా చెయ్యతేరెందుకు? సారీ సారీ అండి. సరే. వర్తమాన కాలంలో వందు ధాతువు, అదే వది ధాతువు, దానికి ఇకారం పోయినప్పుడు దకారాన్ని వెనకాల నకారం వస్తుంది అని చెప్పుకున్నాం. వందతే, వందేతే, వందంతే వర్తమాన కాలం. భూతకాలంలో అవందత, భవిష్యత్ కాలంలో వందిష్యతే. తర్వాత లోటులో వందతాం, వందేతాం, వందంతాం. ఇప్పుడు విధిలింగులో వందేత అంటే వందు వికరణ ప్రత్యయము ఆ. ఇప్పుడు ప్రత్యయాలు ఈత, వందు ఆ ఈత, వందు ఆ వంద, వంద ప్లస్ ఈత. అకారము ఈ కారము కలిస్తే ఏ కారం అవుతుంది? వందేత. వీటన్నిటిలో కూడా ఈ వంద అనే దాని మీద ఈ ఈకారం కలవడంతో ఏకారం వస్తుంది. అంచేత దాన్ని దృష్టిలో పెట్టుకుంటే జాగ్రత్తగా మీకు సులభంగా అర్థమవుతుంది. వందేత, వందేయాత, వందేయాతాం, వందేరన్, వందేథాః, వందేయాథాం, వందేధ్వం, వందేయ, వందే వహి, వందే మహి. వందే అయే ఎందుకు వచ్చిందంటే ప్రత్యయములో ఈకారం మొదట ఉంది. ఈ వంద అనేది తొమ్మిదిటిల్లోనూ సమానమే. వందు ధాతువు ఆ వికరణ ప్రత్యయం కలిస్తే వంద అయింది. దాని మీద ఈ ఈత, ఈయాతాం అనే ప్రత్యయాలు చేరుస్తున్నాం. వీటన్నిటిలో మొదట ఈకారం ఉంది కాబట్టి అకార ఈకారములు కలిసి ఏకారం అవుతున్నాయి. అంచేత వందేత, వందేయాతాం, వందేరన్, వందేథాః, వందేయాథాం, వందేధ్వం, వందేయ, వందే వహి, వందే మహి. అలా కింద మనకి అభ్యాసానికి 4 ధాతువులు ఇచ్చాము. అది చెప్పండి ఉమాసుందరి గారు. మహోదయ. నమస్తే మహోదయ. లభతే లభేతే లభంతే, అది లట్లకారం మహోదయ. లభతే లభేతే లభంతే, లభసే లభేతే. లట్టుగా లభేత లింగు చెప్పాలి. లింగ్ చెప్తాను. లభేత, లభేయాతాం, లభేరన్, లభేథాః, లభేయాథాం, లభేధ్వం, లభేథ, లభేయ, లభేవహి, లభేమహి. సత్యవాణి గారు. శుభ్ ధాతు అండి. శోభేత, శోభేయాతాం, శోభేరన్, శోభేతాః, శోభేయాథాం, శోభేధ్వం, శోభేయ, శోభేవహి, శోభేమహి. తర్వాత పద్మ గారు. మహోదయ. సేవేత, సేవేయాతాం, సేవేరన్, సేవేతాః, సేవేయాథాం, సేవేధ్వం, సేవేయ, సేవేవహి, సేవేమహి. తర్వాత లక్ష్మి గారు. చెప్తున్నానండి. ఏధేత, ఏధేయాతాం, ఏధేరన్, ఏధేతాః, ఏధేయాథాం, ఏధేధ్వం, ఏధేయ, ఏధేవహి, ఏధేమహి. సూర్యకుమారి గారు. చెప్తారా? చెప్తానండి. శుభ శుభ అండి. శుభ చెప్పాలా? స్పర్ధ స్పర్ధ స్పర్ధ. స్పర్ధేత, స్పర్ధేతాం, స్పర్ధేరన్, స్పర్ధేతాః, స్పర్ధేతాన్,
అక్కడ ఇక్కడ మధ్యలో యా యా చెప్పట్లేదు. స్పర్ధేయాతాం స్పర్ధయాతాం స్పర్ధేయాతాం స్పర్ధేద్వం స్పర్ధేయాతాం స్పర్ధేద్వన్ స్పర్ధేత స్పర్ధేయ స్పర్ధేమహి స్పర్ధేయ స్పర్ధేవహి స్పర్ధేమహి. ఇంకొకసారి చెప్తాను. స్పర్ధేత స్పర్ధేయాతాం స్పర్ధేరన్ స్పర్ధేతాః స్పర్ధేయాః స్పర్ధేయాతాం స్పర్ధేద్వం స్పర్ధేద్వం స్పర్ధేయ స్పర్ధేవహి స్పర్ధేమహి. ధన్యవాదాలు. తర్వాత చూడండి, లింగ్ దివాదులలో చెబుతున్నాము. ఇది సేమ్ అదే విధంగానే మధ్యలో వచ్చే వికరణ ప్రత్యయం తేడా అంతే. దివాదులలో లింగ్ శ్లేషణే అనే ధాతువు, ఆ లీ అనే ధాతువు, యా అనేది వికరణ ప్రత్యయం, ఈత అనేది ప్రత్యయం ఇక్కడ లింగులో. మంచిది. లీ యా ఈత లీయేత లీయేత లీయే యాతాం లీయేరన్ లీయేథాః లీయే యాథాం లీయేధ్వం లీయేయ లీయేవహి లీయేమహి. అది ఉదాహరణ చూడండి, దాన్ని బట్టి మిగతా ధాతువు కూడా చెప్పచ్చు. లీయేత లీయే యాతాం లీయేరన్ లీయేథాః లీయే యాథాం లీయేధ్వం లీయేయ లీయేవహి లీయేమహి. ఉమాసుందరి గారు తర్వాత ధాతువు చెప్పండి. మన్ మన్యేత మన్యేయాతాం మన్యేరన్ మన్యేథాః మన్యేయాథాం మన్యేధ్వం మన్యేయ మన్యేవహి మన్యేమహి. తర్వాత సత్యవాణి గారు చెప్తానండి. డి ధాతు అండి. డియేత డియేయాతాం డియేరన్ డియేథాః డియేయాథాం డియేధ్వం డియేయ డియేవహి డియేమహి. తర్వాత సుధాతు పద్మ గారు. నేను చెప్తాను సార్, నేను చెప్తాను. పద్మ గారు వరుస చెప్తా. సు అంటే సూయేతానా అండి? అంతే అంతే. సూయేత సూయే యాతాం సూయేరన్ సూయేథాః సూయే యాథాం సూయేధ్వం సూయేయ సూయేవహి సూయేమహి. ఈ సుధాతువుకి షూంగ్ ప్రాణి గర్భ విమోచనే అంటే ప్రసవించడం, పుట్టుట అని అర్థం అన్నమాట. అంటే సూయేత అంటే ప్రసవించగలదు అని అర్థం, ప్రసవించుట అని అర్థం సుధాతువుకి. డి అనేది పైగా ఎగరటము అని అర్థం. మన్ అంటే భావించుట అని అర్థం. దు అంటే పరితాపం, బాధపడుట అని అర్థం. జన్ను పుట్టుట అని అర్థం. యుద్ధ అంటే యుద్ధం చేయడం అని అర్థం. ఊర్ అంటే నింపడం అని అర్థం. ఇవన్నీ మొదట మనం చెప్పుకున్నప్పుడు, వర్తమాన కాలం చెప్పినప్పుడు ఆ అర్థాలు చెప్పుకున్నాము. సరే, తర్వాత లక్ష్మి గారు. సార్ దూయేత వస్తుంది కదండి. చెప్పండి. దూయేత దూయే యాతాం దూయేరన్ దూయేథాః దూయే యాథాం దూయేధ్వం దూయేయ దూయేవహి దూయేమహి. తర్వాత లక్ష్మి గారు చెప్పారు కదా. ఇప్పుడు ఎవరు లక్ష్మి గారు చెప్పారా? అవును సార్. తర్వాత మాధురి చెప్పండి. జన్ ధాతు అండి. జన్యేత అని వస్తుంది కదండి. జన్నుకి జా తీసుకోవాలి. బ్రాకెట్ లో జా ఉంది. అదే జా
జాయేత ఆ, జాయేత జాయేయాతాం జాయేరన్ ఉమ్, జాయేథాః జాయేయాథాం జాయేధ్వం ఉమ్, జాయేయ జాయేవహి జాయేమహి. ఉమ్. తర్వాత ఇంకెవరైనా ఉన్నారా? లేదా ఉమాసుందరి గారు తర్వాత చెప్పండి మళ్ళీ. యుద్ధ్. యుద్ధ్ యుధ్యేత ఆ, యుధ్యేయాతాం ఆ, యుధ్యేరన్ ఆ, యుధ్యేథాః ఆ, యుధ్యేయాతాం ఆ, యుధ్యేధ్వం ఆ, యుధ్యేయ ఆ, యుధ్యేవహి ఆ. యుధ్యేమహి. ఆ. తర్వాత సత్యవాణి గారు పూర్ ధాతు. పూర్ పూరేత పూరియేత. పూరేయాత పూరియేత. 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 ఫస్ట్ దాంట్లో కూడా యా వస్తుందండి, పూర్యేత అని వస్తుందా? అంతే కదా. యా ఇది మొత్తం సరే, అవునండి, అవును. ఈ పూర్యేత పాదుల్లో యా కదా పూర్యే వచ్చిన. పూర్యేత పూర్యేయాతాం పూర్యేరన్ పూర్యేథాః పూర్యేయాథాం పూర్యేధ్వం పూర్యేయ పూర్యేవహి పూర్యేమహి. ఇంకా ఎవరు చెప్తారు? గురుగారు ఒక సందేహం గురుగారు, ఇక్కడ చెప్పండి. డి ధాతువు మామూలుగా డయనం అలా వస్తుంది కదా, దీనికి డిఏతే అవుతుందా డయతే అవుతుందా? డియతే. ఇక్కడ అలాంటి మార్పు రాదు. ఇప్పుడు లిస్టులో డీంగ్ ధాతువు కదా, ఆత్మనేపదం. డయనం అనే చోట ప్రత్యయం వేరు, అక్కడ డయనం అంటే ల్యుట్ అనే ప్రత్యయం అది. ఆ ల్యుట్లో యు స్థానంలో అనా వస్తుంది. ఈ డి అనే దానికి గుణం వచ్చి ఈకారము, ఈకారానికి గుణం ఏకారం, ఆ ఏకారానికి అయాదేశం వచ్చి డయన అవుతుంది. డయనం అంటే ఎగురుట అని అర్థం. కానీ మామూలుగా మహోదయ డయతే కదా చెప్తాము. అది ఉత్తు కలిపే ఉంటుంది. ఉడ్డయనం అంటారు. ఉడ్డయనం అంటే పైకి ఎగురుట. ఇక్కడ మాత్రం డియతేనే ఉంటుంది, డయతే. ఎందుకంటే డీయింగ్ అనే ధాతువులో నకారము ఇత్సౌన్య. ఆ నకారము ఇత్సౌన్యగా కలిగిన ధాతువులు ఆత్మనేపదంలో ఉంటాయి. అది కృతజ్ఞత. తర్వాత మహోదయ నేను చెప్పరా మన్నా? కానీ మహోదయ దీన్ని డయతే అనేసి వాదిగణంలో కూడా ఇస్తున్నారు కదా మహోదయ. అయితే అలా కాదు. ధాతువులు ఒకేలాంటి ధాతువులు రకరకాల గణాల్లో ఉంటాయి. మహోదయ అలా ఉన్నప్పుడు డయతే అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఇప్పుడు ప్రస్తుతము డీయింగ్ అనే ధాతువు చెప్పుకుంటున్నాం. ఇది ఆత్మనేపథం. అది ఆ గణాన్ని బట్టి ఉంటుంది. అక్కడే కొంచెం మాకు కన్ఫ్యూషన్ వచ్చింది అనమాట. దివాది గణం. ఇప్పుడు ఎందుకంటే విద్ అనే ధాతువు ఉందనుకోండి, ఆ విద్ ధాతువు అదాదుల్లో ఉంది, దివాదుల్లో ఉంది, తుదాదుల్లో ఉంది. 4 రకాల ధాతువులు ఉన్నాయి విద్ ధాతువులు. అయితే అన్నిటికీ ఒకే అర్థం ఉండదు, ఒక్కొక్క దానికి ఒక అర్థం ఉంటుంది. తర్వాత తుద వ్యధనే అనే ధాతు. తుదాది గణము తుద వ్యధనే. ఈ తుద్ అంటే చెప్పాను కదా, బాధ పెట్టుట అని అర్థం. ఇది తుదాదుల్లో దీనికి వికరణ ప్రత్యయము ఆ. తుద్దు ఆ తుద. ఈ తుద అనేది 9టిలో సమానం. తర్వాత ఈ ప్రత్యయాలు చేర్చాలి. తుద ఈత తుదేత తుదేత తుదేయాతాం తుదేరన్ తుదేథాః తుదేయాతాం తుదేధ్వం తుదేయ తుదేవహి తుదేమహి తుదేత తుదేయాతాం తుదేరన్ తుదేథాః తుదేయాతాం తుదేధ్వం తుదేయ తుదేవహి తుదేమహి. ఇప్పుడు ఉమాసుందరి గారు ఆ ధాతువు నుద్ ధాతువు చెప్పండి. నుద్ ధాతువు నుదేత నుదేయాతాం నుదేరన్ నుదేథాః నుదేయాతాం నుదేధ్వం నుదేయ నుదేవహి నుదేమహి.
సరిపోయింది. తర్వాత గురుగారు నేను చెప్పనా? ఎవరు ఆవిడ? ఉషారాణి అండి. ఉషారాణి. చివర ఐఫోన్. చెప్పమ్మా. క్షిప్ ధాతువుకి చెప్తానండి. క్షిపేత, క్షిపేయాతాం, క్షిపేరన్, క్షిపేథాః, క్షిపేయాథాం, క్షిపేధ్వం, క్షిపేయ, క్షిపేమహి, క్షిపేమహి. తర్వాత సత్యవాణి గారు వస్తే వరుసగా అందరూ చెప్తారు. మిలేత, మిల్ ధాతు, మిలేత, మిలేయాతాం, మిలేరన్, మిలేత్థాః, మిలేయాథాం, మిలేధ్వం, మిలేయ, మిలేవహి, మిలేమహి. తర్వాత ముంచ్. తర్వాత ఎవరు? పద్మ గారు చెప్పాలా? సార్ నేను చెప్తాను. లక్ష్మి గారు చెప్పండి సార్. ఇక్కడ ఉన్న ముచ్కి ముంచుకి అక్కడ అంతే. ముచ్చు ధాతువుని ముంచ్ అని చెప్పాలి. ముంచేత, ముంచేయాతాం, ముంచేరన్, ముంచేథాః, ముంచేయాథాం, ముంచేధ్వం, ముంచేయ, ముంచేవహి, ముంచేమహి. తర్వాత మహోదయ ఈ ముచ్చును ముంచని ఎందుకు చెప్పాలి మహోదయ? అది కొన్ని ధాతువులకి నకారం వస్తుంది అని పాణిని మహర్షి చెప్పాడు. ముంచని ఎందుకంటే చెప్పడం ఎందుకు చెప్పారంటే ప్రయోగంలో ముచ్చును మోక్షణే ధాతువు ముంచతి అని కనపడుతోంది కాబట్టి ముంచతి ఉంది కాబట్టి చకారాన్ని వెనకాల నకారం రావాలి. అంచేత కొన్ని ముచాదీనాం అని ఆయన సూత్రం ఒకటి చెప్పారు. ఈ ముచ్చు మొదలగు ధాతువులకి నకారం వస్తుంది అని. అందువల్ల ముచ్చు ధాతువుని ముంచని చెప్పాలి. అలాగే విద్దు ధాతువుకి విందని చెప్పాలి. సరే. అంటే తుదాది గణాల్లో అంతర్గణమేమో. అంటే అంతర్గణం అంటే పెద్ద గణమే ఉండదు. దాంట్లో ఒక 5-6 ధాతువులు ఉంటాయి అంతే. వాటికి అదే అందుకే ఆయన ముచాదులు అన్నారు కదా. ఆ ముచాదులు వాటికి ఈ నకారం వస్తుంది అని చెప్పారు. సరే సరే. తర్వాత ఎవరు చెప్పాలి? పద్మ గారు చెప్పారా? నేను చెప్తాను. చెప్పలేదు. పద్మ గారు చెప్పండి. ఇప్పుడు విద్దు కదా. విద్దు విందేత, విందేయాతాం, విందేరన్, విందేథాః, విందేయాథాం, విందేధ్వం, విందేయ, విందేవహి, విందేమహి. తర్వాత సూర్యకుమారి గారు నుద్దు చెప్పండి మళ్ళీ. నుద్దు. నుదేత, నుదేయాతాం, నుదేరన్, నుదేథాః, నుదేయాథాం, నుదేధ్వం, నుదేయ, నుదేవహి, నుదేమహి. ఇంకా ఎవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు? అయిపోయారా? సరే. అయితే తర్వాత గణము చురాదులు. ఈ చురాదుల్లో అనుకున్నాం కదా, చుర్రు ధాతువు వీటన్నిటికీ ఐ అనేది వస్తుంది. తర్వాత ఆ కలవడం వల్ల అయ, చోరయ, చోరయ, ఈత, చోరయేత, చోరయేయాతాం, చోరయేరన్, చోరయేథాః, చోరయేయాథాం, చోరయేధ్వం, చోరయేయ, చోరయేవహి, చోరయేమహి, చోరయేత, చోరయేయాతాం, చోరయేరన్, చోరయేథాః, చోరయేయాథాం, చోరయేధ్వం, చోరయేయ, చోరయేవహి, చోరయేమహి. అదేవిధంగా కథధాతు. ఉమాసుందర్ గారు చెప్పండి. కథయేత, కథయేయాతాం, కథయేరన్, కథయేథాః, కథయేయాథాం, కథయేధ్వం, కథయేయ,
కథయేమహి కథయేమహి. సత్యవాణి గారు గణధాతు. గణయేత గణయేయాతాం గణయేరన్ గణయేత్థాః గణయేయాథాం గణయేధ్వం గణయేయ గణయేవహి గణయేమహి. తర్వాత పద్మ గారు థర్డ్ అని చెప్పాలి. తాడయేత తాడయేయాతాం తాడయేరన్ తాడయేథాః తాడయేయాథాం తాడయేధ్వం తాడయేయ తాడయేవహి తాడయేమహి. తర్వాత లక్ష్మి గారు పూజధాతు. పూజయేత పూజయేయాతాం పూజయేరన్ పూజయేథాః పూజయేయాథాం పూజయేధ్వం పూజయేయ పూజయేవహి పూజయేమహి. ఇప్పుడు నేను మనం పెద్దల్ని పూజించాలి అన్నాం అనుకోండి, అటువంటిప్పుడు పూజయేరన్. ఏకవచనంలో చెప్పాలంటే పూజయేత. అంటే ఏదో బాలక జ్యేష్ఠాన్ అయితే గురువును పూజయేత, ఛాత్రాహ గురువును పూజయేరన్. అలాగనమాట. మనం ఈ పని ఇలా వీళ్ళు చెయ్యాలి అని ఎక్కడైతే చెబుతామో అటువంటి చోట ఈ విధిలింగ ఉపయోగిస్తారనమాట. తర్వాత ఉషారాణి గారు క్షాళ్. చెప్తున్నానండి గురుగారు. క్షల్ ధాతువు. క్షాళయేత క్షాళయేయాథాం క్షాళయేరన్ క్షాళయేత క్షాళయేయాథాం క్షాళయేధ్వం క్షాళయేయ క్షాళయేవహి క్షాళయేమహి. తర్వాత సూర్యకుమారి గారు. నేను చెప్తానండి. భక్షధాతు. భార్గవి. చెప్పండి చెప్పండి. నేను చెప్పనండి. చెప్పండి. భక్షతోటి అమ్మా చెప్పండి చెప్పండి. భక్షయేత భక్షయేయాతాం భక్షయేరన్ భక్షయేథాః భక్షయేయాథాం భక్షయేధ్వం భక్షయేయ భక్షయేవహి భక్షయేమహి. అంటూ సూర్యకుమారి గారు. కథయేత కథ కథయేయాతాం కథయేయాతాం కథయేరన్ కథయేయాః కథయేయాథాః కథయేయాథాం కథయేధ్వం కథయేధ్వం కథయేయ కథయేవహి కథయేమహి. సరే, ఇప్పుడు ఒక నకారాంత శబ్దము గుణిన్ శబ్దం. గుణిన్ అంటే గుణము కలవాడు. మనం ఇటువంటి శబ్దాలు లోకంలో చాలా వాడుతుంటారు. ధని అంటారు. ధని అంటే ధనము కలవాడు. జ్ఞాని జ్ఞానము కలవాడు. దండి దండము కలవాడు. చక్రి చక్రము కలవాడు. విష్ణు సహస్రనామాల్లో వస్తుంది. శార్ంగి చక్రి శార్ంగము కలవాడు శార్ంగి. గది గద కలవాడు గది. వీటన్నిటికీ ఏమిటంటే చివర ఈ ఇన్ అనే ప్రత్యయం వస్తుంది. ఆ ఇన్ అనే ప్రత్యయం కూడా అంతేనండి. సంఖ్య అమ్మా సంఖ్య చక్రి ఇప్పుడు చెప్పారు కదా. అంతే అదే. శంఖము కలవాడు శంఖి. అంటే ఏంటి మహోదయ? ఈ ఇన్ అనే ప్రత్యయము కలవాడు అని అర్థం అన్నమాట. సంస్కృత వ్యాకరణంలో మతుబర్థం అంటూ ఉంటారు. అది కలవాడు అని అర్థం. గుణము కలవాడు గుణిన్ అనమాట. జ్ఞానము కలవాడు జ్ఞానిన్. ధనము కలవాడు ధనిన్. దండము కలవాడు దండిన్. అదే చక్రము కలవాడు చక్రిన్. శార్ంగము కలవాడు శార్గిన్ అనమాట. ఈ నకారాంత శబ్దము ఇది ఇంతకుముందు రాజన్ అని నకారాంత శబ్దం చెప్పుకున్నాం.
అది రాజన్ శబ్దము యొక్క పద్ధతి వేరుగా ఉంటుంది, ఈ శబ్దము యొక్క పద్ధతి కొంచెం వేరుగా ఉంటుంది. అంచేత గుణము కలవాడు ఆ శబ్దాలని ఇలా ఇన్ననే ప్రత్యయం వచ్చిన శబ్దాలన్నీ ఈ విధంగానే చెప్పుకోవాలన్నమాట. దీనికి ప్రథమ ఏకవచనంలో గుణి. సాధారణంగా ఈ నకారాంత శబ్దాలన్నీ కూడా ప్రథమ ఏకవచనంలో దీర్ఘాంతముగా ఉండి చివరి నకారము లోపిస్తూ ఉంటుంది. రాజన్ శబ్దానికి కూడా అంతే, రాజన్ అక్కడ కూడా రాజా అవుతుంది, నకారం లోపించి ఆ అచ్చుకు దీర్ఘం వచ్చి రాజా అని ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా గుణిన్, ఈ నకారం పోతుంది, ఈకారానికి దీర్ఘం అనమాట, గుణి. తర్వాత గుణిన్ ఔ, గుణినౌ, గుణిన్ అహ, గుణినః, హే గుణిన్, హే గుణినౌ, హే గుణినః, గుణినం, గుణినౌ, గుణినః. మీకు హలంత శబ్దాల్లో మరుత్తు శబ్దం దగ్గర చెప్పాను ప్రత్యయాలు. ఆ ప్రత్యయాలను వీటికి కలుపుకోవడమే. గుణిన్ అనే శబ్దానికి వరుసకు ప్రత్యయాలు కలిపితే సరిపోతుంది. అక్కడ అజాది ప్రత్యయాలు అంటే అచ్చు మొదలు కలిగిన ప్రత్యయాలు, ఈ ఔ అహ, అం ఔ అహ, ఆ, ఈ ప్రత్యయాలన్నీ అచ్చు మొదట్లో ఉన్న ప్రత్యయాలు ఉంటాయి. అక్కడ కేవలము ఆ గుణిన్ అనే శబ్దానికి ఆ ప్రత్యయాన్ని కలపడమే. హలాది ప్రత్యయాల దగ్గర ఈ గుణిన్నులో నకారం లోపిస్తుంది. మనకి రాజన్ శబ్దం దగ్గర, ఆత్మన్ శబ్దం దగ్గర, బ్రహ్మన్ శబ్దం దగ్గర, వాటన్నిటిలో కూడా అలాగే చెప్పాం. హలాది ప్రత్యయాల్లో నకారం లోపిస్తుంది. అందుచేత గుణిన్ అం, గుణినం, గుణిన్ ఔ, గుణినౌ, గుణిన్ అహ, గుణినః. తృతీయలో గుణినా, ఆ ప్రత్యయం, గుణిన్ ఆ, గుణినా, గుణిభ్యాం. సరే, భ్యాం హలాది ప్రత్యయం, హలాది ప్రత్యయంలో నకారం లోపించింది. అంచేత గుణిభ్యాం, గుణిభిః, గుణినే, గుణిభ్యాం, గుణిభ్యః, గుణినః, గుణిభ్యాం, గుణిభ్యః, గుణినః, గుణినోః, గుణినాం, గుణిని, గుణినోః, గుణిషు. ఇది గమనిస్తే చాలా ఈజీ. హలంత శబ్దాల్లో చాలా సులభంగా ఉంటుంది శబ్దం. ఎందువల్ల అంటే కేవలము అక్కడ ప్రత్యయాలను కలపడమే. హల్లును బట్టి నకారం అయితే హల్లు లోపించిపోతుంది. నకారం కాకుండా ఇతర హల్లులు ఉన్నప్పుడు చిన్న చిన్న మార్పులు వస్తాయి హలాది ప్రత్యయాల్లో. ఇప్పుడు మీకు శబ్దం అంతా కూడా ఎదురుగా కనబడుతోంది. గుణి, గుణినౌ, గుణినః, హే గుణిన్, హే గుణినౌ, హే గుణినః, గుణినం, గుణినౌ, గుణినః, గుణినా, గుణిభ్యాం, గుణిభిః, గుణినే, గుణిభ్యాం, గుణిభ్యః, గుణినః, గుణిభ్యాం, గుణిభ్యః, గుణినః, గుణినోః, గుణినాం, గుణిని, గుణినోః, గుణిషు. అంటే గుణవంతుడు అని దీనికి అర్థం. అదేవిధంగా కింద కొన్ని ఇటువంటి శబ్దాలే అని చెప్పి ఇచ్చాం చూడండి. ధనిన్ అంటే ధనము కలవాడు, జ్ఞానిన్ జ్ఞానము కలవాడు, తపస్విన్ తపస్సు కలవాడు, యశస్విన్ యశస్సు కీర్తి కలవాడు, జీవిన్ జీవము కలవాడు అంటే ప్రాణము కలవాడు. మనంతా జీవులం అంటే జీవం కలవాడు. ఈ శబ్దాన్ని చూసి ఉమాసుందరి గారు ఆ ధనిన్ అనే శబ్దాన్ని చెప్పండి. అలాగే మహోదయ. ధనిన్ నకారాంతః పుంలింగః ధనిన్ శబ్దः. ప్రథమ గుణి ధని ధనినౌ ధనినః, ధని ధనినౌ ధనినః, హే ధనిన్ హే ధనినౌ హే ధనినః, ధనినం ధనినౌ ధనినః, ధనినా ధనిభ్యాం ధనిభిః, ధనినే ధనిభ్యాం ధనిభ్యః, ధనినః ధనిభ్యాం ధనిభ్యః,
ధనినః ధనినోః ధనినాం ధనిని ధనినోః ధనిషు. అలాగే సత్యవాణి గారు జ్ఞానిన్ చెప్పండి. నకారాంతః పుల్లింగః జ్ఞానిన్ శబ్దః. జ్ఞాని జ్ఞానినౌ జ్ఞానినః. హే జ్ఞానిన్ హే జ్ఞానినౌ హే జ్ఞానినః. జ్ఞానినా జ్ఞానినౌ జ్ఞానినః. జ్ఞానినం జ్ఞానినౌ జ్ఞానినః. జ్ఞానినా జ్ఞానిభ్యాం జ్ఞానిభిః. జ్ఞానినే జ్ఞానిభ్యాం జ్ఞానిభ్యః. జ్ఞానినః జ్ఞానిభ్యాం జ్ఞానిభ్యః. జ్ఞానినః జ్ఞానినోః జ్ఞానినా. జ్ఞానిని జ్ఞానినోః జ్ఞానిషు. తర్వాత పద్మ గారు చెప్పండి. తపస్విన్. మహోదయ. నకారాంతః పుల్లింగః తపస్విన్ శబ్దః. తపస్వి తపస్వినౌ తపస్వినః. హే తపస్విన్ హే తపస్వినౌ హే తపస్వినః. తపస్వినం తపస్వినౌ తపస్వినః. తపస్వినా తపస్విభ్యాం తపస్విభిః. తపస్వినే తపస్విభ్యాం తపస్విభ్యః. తపస్వినః తపస్విభ్యాం తపస్విభ్యః. తపస్వినః తపస్వినోః తపస్వినాం తపస్విని తపస్వినోః తపస్విషు. అంతే. నేను చెప్తాను గురుగారు. తర్వాత ఎవరు చెప్తారు? జానకి గారా? చెప్తాను గురుగారు. జానకి గారు చెప్పండి. యశస్విన్ చెప్పండి. నకారాంతః పుల్లింగః యశస్విన్ శబ్దః. యశస్విని యశస్వినౌ యశస్వినః. మొదటిది కరెక్ట్ గా చెప్పలేదు. యశస్విని యశస్విని యశస్వినౌ కాదు. యశస్విని కాదు, యశస్విన్ కదా. యశస్వి. సారీ యశస్వి యశస్వినౌ యశస్వినః. యశస్విన్ యశస్వినౌ యశస్విన. హే యశస్విన్ హే యశస్వినౌ హే యశస్వినః. యశస్వినం యశస్వినౌ యశస్వినః. యశస్వినా యశస్విభ్యాం యశస్విభిః. యశస్వినే యశస్విభ్యాం యశస్భ్యః. యశస్వినః యశస్విభ్యాం యశస్విభ్యః. యశస్వినః యశస్వినోః యశస్వినాం. యశస్విని యశస్వినోః యశస్విషు. తర్వాత ఉషారాణి గారు. ఉషారాణి గారు జీవిన్. జీవిన్ అండి. నకారాంతః పుంలింగః జీవిన్ శబ్దః. జీవి జీవినౌ జీవినః. హే జీవిన్ హే జీవినౌ హే జీవినః. జీవినం జీవినౌ జీవినః. జీవినా జీవిభ్యాం జీవిభిః. జీవినే జీవిభ్యాం జీవిభ్యః. జీవినః జీవిభ్యాం జీవిభ్యః. జీవినః జీవినోః జీవినాం. జీవిని జీవినోః జీవిషు. ఇంకా ఎవరు చెప్తారా? నేను చెప్తాను. సూర్యకుమార్ గారు చెప్పండి. సూర్యకుమార్. ధనిన్ శబ్దం. నకారాంతః పుల్లింగః ధనిన్ శబ్దః. ధని ధనినౌ ధనినః. హే ధనిన్ హే ధనినౌ హే ధనినః. ధనినం ధనినౌ ధనినః. ధనినా ధనిభ్యాం ధనిభిః. ధనినే ధనిభ్యాం ధనిభ్యః. ధనినః ధనిభ్యాం. ఉండండి ఒకసారి, మీరు మ్యూట్ లో ఉండండి. ధనినః ధనిభ్యాం ధనిభ్యః. ధనినః ధనినోః ధనినాం. ధనిని ధనినోః ధనిషు. ఇంకా ఎవరైనా చెప్తారా? ధన్యవాదాలు. చెప్తానండి. జ్ఞాని చెప్పండి. చెప్తాను. జ్ఞాని చెప్పనా? చెప్పండి. జ్ఞానిని నకారాంత పుల్లింగః గుణి జ్ఞాని శబ్దః. జ్ఞాని జ్ఞానిని జ్ఞానినౌ జ్ఞానినః. అక్కడ మొదటి తప్పు చెబుతున్నారు. ఫస్ట్ మొదటి చెప్తున్నారు.
జ్ఞాని అనే నక అనాలి. జ్ఞాని, జ్ఞానిన్ జ్ఞానిని అని అన్నారు కదా, అనలేదా? జ్ఞానిని కాదు, జ్ఞానిని కాదు, 2 అంటున్నారు. ఒకటే జ్ఞాని. ఓహో, రెండు అనకూడదా? సరే సరే. 2 అంటున్నారు, జ్ఞానిని అంటున్నారు. జ్ఞానిని అంటే అవును, తప్పు చెప్పాను. అలాగే అలాగే. జ్ఞాని నకారాంతః పుల్లింగః జ్ఞానిన్ శబ్దః. జ్ఞాని జ్ఞానినౌ జ్ఞానినః. హే జ్ఞానిన్ హే జ్ఞానినౌ హే జ్ఞానినః. హే జ్ఞానినం హే జ్ఞానినౌ హే జ్ఞానినః. ఇంకా ఇంకా హే ఉండదు కదా, హే అయిపోయింది. ఏ ఉండదు కదా, ఏ ద్వితీయలో ఉండదు. జ్ఞానినం. తప్పు చెప్పేస్తా. జ్ఞానినౌ జ్ఞానినం జ్ఞానినౌ జ్ఞానినః. జ్ఞానినా జ్ఞానిభ్యాం జ్ఞానిభిః. జ్ఞానినే జ్ఞానిభ్యాం జ్ఞానిభ్యః. జ్ఞానినః జ్ఞానిభ్యాం జ్ఞానిభ్యః. జ్ఞానినః జ్ఞానినోః జ్ఞానినాం. జ్ఞానిని జ్ఞానినోః జ్ఞానిషు. అంతే. ఇంకెవరైనా చెప్తారా? సరే. గురువు గారు ఇక్కడ డౌట్ అండి. ఇప్పుడు జ్ఞాన శబ్దము అది నకారాంతం, అది నకారాంత నపుంసకలింగం కదండి, అకారాంత. పుల్లింగం ఇది. జ్ఞానం శబ్దము జ్ఞాన శబ్దం నపుంసకలింగం. అక్కడ నపుంసకలింగం, జ్ఞాన శబ్దం అకారాంతం నపుంసకలింగం. నపుంసకలింగం అవుతుంది. జ్ఞానిన్ అనేది పుంలింగం, పుల్లింగం. పుంలింగంకి వస్తుంది అయితే. జ్ఞానము కలవాడు అని చెబుతున్నాం కదా. జ్ఞానం జ్ఞానినో రెండు వేరే వేరే అయితే. జ్ఞానం వేరు, జ్ఞానం కలవాడు వేరు కదా. కదా, జ్ఞానిన జ్ఞానిన్. ఓకే. ఇదే శబ్దాన్ని మనము ఇందులో స్త్రీలింగం వస్తుందా జ్ఞానం కలది అని? ఏమిటండి? స్త్రీలింగం వస్తుందా ఇందులో? అదే చెబుతున్నా. ఇప్పుడు దీంట్లో ఈ నకారాంత శబ్దాలు, ఈ శబ్దాలకి ఈ చివర ఈ చేరిస్తే స్త్రీలింగం అయిపోతుంది. ఇప్పుడు గుణిన్ అంటే గుణిని, జ్ఞానిని, తపస్విని, యశస్విని, జీవిని అయిపోతుంది. ఈకారం చేరిస్తే స్త్రీలింగం అయిపోతుంది. అది గౌరీ శబ్దంలా చెప్పాలి. ఇంతకుముందు ఈకారాంత గౌరీ శబ్దం చెప్పాం కదా, గౌరీ గౌర్యౌ గౌర్య. అలాగే తపస్విని తపస్విన్యౌ తపస్విన్యః. యశస్విని యశస్విన్యౌ యశస్విన్యః. అలాగే గుణిన్యౌ గుణిన్యః. ధనిని ధనిన్యౌ ధనిన్యః. అట్లాగా ఈకారాంత స్త్రీలింగం గౌరీ శబ్దం లాగా. తపస్వినికి తపస్విని, తపస్వినికి తపస్విని, యశస్వినికి యశస్విని స్త్రీలింగం. దీనిలో కూడా నపుంసకలింగం వస్తుందండి. అంటే ఉంటుంది, తప్పేం లేదు. గుణి అవుతుంది. అయితే ఈ దీర్ఘం రాదు, గుణి గుణి అవుతుంది. గుణి గుణి ఆ శబ్దం వేరుగా ఏర్పడుతుందా? నపుంసలింగ శబ్దాల యొక్క పద్ధతి వేరు. అంటే తపస్వినం అవుతుందా? అలా కాదు. నపుంసకలింగం చెప్పే అవసరము రాదు ఇటువంటివి. ఎక్కడో అంటే ఇప్పుడు ధనం కలది అని నపుంసలింగం చెప్పం కదా. జ్ఞానం కలది వస్తుందా? జ్ఞానము, తపస్సు, యశస్సు, జీవ ప్రాణము, ఇవి జనరల్ గా నపుంసలింగంలో చెప్పాల్సిన పని ఉండదు. అది సరే. తర్వాత ఒక చిన్న కథ. కశ్చిత్ శృగాలః. శృగాలః అంటే తెలుసా? జంబుకః, నక్క. కశ్చిత్ శృగాలః క్షుధార్తః ఆహారార్థం ఇతః తతః భ్రమతి. మీకు అర్థమవుతుంది అనుకున్నాను. అర్థం కాకపోతే అడగండి. అర్థమవుతుంది. కశ్చిత్ శృగాలః క్షుధ అంటే ఆకలి. క్షుధార్తః ఆహారార్థం
ఇతః తతః భ్రమతి కుత్రచిత్ ద్రాక్షామండపం అపశ్యత్ తత్ర ఒక చోట ద్రాక్ష మండపాన్ని చూసింది. అంతే. తత్ర ఆగత్య ముఖం ఉన్నమయ్య లతాసు పక్వాని ద్రాక్షాఫలాని అపశ్యత్. తత్ర ఆగత్య అక్కడికి వచ్చి ముఖం ఉన్నమయ్య లతాసు పక్వాని ద్రాక్షాఫలాని అపశ్యత్. సహా ఉన్నమయ్య అంటే ఏంటండి? పైకెత్తి, ముఖం ఉన్నమయ్య. ఓకే. ముఖాన్ని పైకెత్తి లతల చివర ఉన్న పక్వమైన ఫలాల ద్రాక్ష ఫలాలను చూసింది. ఫలాని ప్రాప్తుం ఉత్పత్య యత్నం కరోత్. ఫలాని ఫలాలను అందుకోవడానికి పైకి ఉత్పత్తనం అంటే ఎగరడం అన్నమాట. ఉత్పత్య పైకి ఎగిరి యత్నాన్ని ప్రయత్నం చేసింది. కింటు మండపస్య ఉన్నతత్వాత్ సహా ఫలం ఏకమపి న అలభత. అర్థమైంది కదా? ఆ మండపము అంటే ద్రాక్ష పందిరి అన్నమాట. ఎత్తుగా ఉండడం వల్ల ఒక పండు కూడా దానికి దొరకలేదు, ఒకటి కూడా అందలేదు. ఏకమపి న అలభత, పొందలేదు. అంతతః అంటే చివరికి, అంతతః పునః పరావృత్య ద్రాక్షామండపం దృష్ట్వా ఏతాని ఫలాని ఆమ్లాని అతః ఏతాని భక్షణ అనర్హాని న అహం అభిలషామి ఇది సంభావ్య తతః అగచ్చత్. కొంచెం దూరం, కించిత్ దూరం, కొంచెం దూరం వెళ్ళింది. మళ్ళీ ద్రాక్ష మండపం వైపు చూసింది. పరావర్తనం అంటే తిరిగి రావడం. పరావృత్య తిరిగి వచ్చి ద్రాక్షామండపం దృష్ట్వా, ద్రాక్షామండపాన్ని చూసి ఏమనుకుంది? ఏతాని ఫలాని ఆమ్లాని, ఈ పళ్ళు పుల్లనివి. అతః ఏతాని భక్షణ అనర్హాని అంటే ఇవి తినదగినవి కావు. నా అహం అభిలషామి, నాకు అక్కర్లేదు. ఈ సంభావ్య అని భావించి తతః అగచ్చత్, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందరి ద్రాక్ష పళ్ళు పుల్లన అని సామెత చెప్తారు కదా, అదనమాట. మనకి అందలేదు కాబట్టి ఈ పళ్ళు మంచివి కాదు, నాకు అక్కర్లేదులే అనుకుందనమాట. కాబట్టి మనుషుల్లో కేచన మనుష్యాః అలభ్యే వస్తుని దోషం ఆరోప్య ఆత్మనః లఘిమానం అశక్తతాం ఛాదయంతి. కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే తమకి దొరకనటువంటి వస్తువునందు దోషాన్ని ఆరోపించి, తమకు లభ్యం కాని వస్తువులో దోషాన్ని ఆరోపించి ఆత్మనః తన యొక్క లఘిమానం తక్కువదనాన్ని లేదా అశక్తతాం అసమర్థతను ఛాదయంతి అంటే కప్పిపుచ్చుకుంటారు. అంటే ఆ పని నాకు చేత కాలేదు అనుకోడు, అవతలది మంచిది కాదు అనుకుంటాడు అనమాట. అంటే మన ఎందున్న దోషాన్ని కప్పిపుచ్చుకుని ఎదుటి దాని యందు దోషం ఆరోపించడం. అది సరే. తర్వాత మీకు నెక్స్ట్ వీక్కి ఎక్సర్సైజ్ ఇస్తాను. ఆ ఎక్సర్సైజ్ చేసి మీరు ఇంట్లో పెట్టండి, చూస్తాను. ఇప్పుడు మీకు నేను చెప్పడము ఇంకా ఆత్మనేపథ ధాతువుల యొక్క మిగతావి చెప్పవలసిన అవసరం లేదు. అంటే మనం ఇవే పరిచయం చేసుకుంటున్నాం. పరస్మయ పదంలో కూడా
ఈ 4-5 రకాలు చెప్పాము. అలాగే ఆత్మనేపథ్యంలో కూడా 5 రకాలు చెప్పాము. అంచేత ధాతువులు ఇంకా కొత్తగా చెప్పేవి ఏముంటాయంటే ఊరికే కొన్ని ఇతర గణాలకి సంబంధించి విశేషమైన ధాతువులు, అలాగే మీకు పరోక్ష లిట్టులో ఎక్కువగా మనకి వచ్చేటువంటి కొన్ని ఉదాహరణలు చెబుతాను. ఇక ఈ 11 క్లాసెస్ ఇంకొక 2-3 క్లాసెస్ అయిన తర్వాత ముగించడం జరుగుతుంది. తర్వాత మీరు ఈ గ్రూప్లో కంటిన్యూ అవ్వండి. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ సెకండ్ లెవెల్కి మళ్ళీ ఇంకొకసారి ప్రారంభం కనుక చేస్తే అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము, మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. ఈలోగా మీరు ఏం చేయాలంటే అయిపోయింది కదా అని వదిలేయకుండా వీటిని అభ్యాసం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఏం చేయాలంటే రాయటము, మనసులో మాట్లాడడం. మీకు మాట్లాడడానికి ఎదురుకుండా ఎవరు లేకపోవచ్చు, అంచేత మనసులో అనుకుంటూ ఉండడం, రాస్తూ ఉండడం, అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సరే, ఇంకా ఇంతటితో ఇవాల్టి క్లాసు ముగిస్తున్నాను. నమస్తే, ధన్యవాదాలు మహోదయ. మళ్ళీ వారం మళ్ళీ కలుద్దాము. మీకు చెప్పేటటువంటిది ఈ మెటీరియల్ మీరందరూ తీసుకున్నారు కాబట్టి జాగ్రత్తగా అభ్యాసం చేయడమే. అభ్యాసం చేయగా వస్తుంది. అంటే ఏదో ఒకటి వర్తమాన కాలంలో చెప్తే దాన్ని మళ్ళీ భూతకాలంలో మార్చుకోవడం, మళ్ళీ భవిష్యత్ కాలంలో మార్చుకోవడం, అలాగా ప్రాక్టీస్ చేయాలి. బాగా. అది మీ దగ్గర ఏవైనా చిన్న సంస్కృత పుస్తకాలు లాంటివి ఏవైనా మీకు అందుబాటులో ఏవైనా ఉంటే అది చదవడానికి ప్రయత్నించాలి. ప్రయత్నించినప్పుడు సపోజ్ శ్లోకాలు అనుకోండి, మనకి ఈ నేర్చుకున్నటువంటి ఈ శబ్దాలని బట్టి వాటికి పదచ్ఛేదం చేసుకుని ఇది ఈ విభక్తి, ఇది ఈ విభక్తి అని గుర్తుపట్టడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మనం కొంత స్వయం కృషి అన్నమాట. అలా స్వయం కృషి చేసినట్లయితే క్రమంగా ఇది పట్టుబడుతుంది.